ఉన్నాయో లేదో కానీ మీ అందరి ముఖాలలో చిరునవ్వులు అయితే వచ్చాయి. మీరెంత అదృష్టవంతులు. శ్రీ రాజేంద్ర గారు మీ ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నందుకు. ఎంతో అదృష్టవంతులు. రజియా మేడం ఇక్కడ మీకు ఆగండి ఒక్కరే వాళ్ళందరూ చెప్తున్నారు. నువ్వు చెప్పు. రఫియా బాను రఫియా బాను మేడం ఇక్కడ మీకు ఉపాధ్యాయురాలుగా ఉన్నందుకు మీరు చాలా అదృష్టం. చేతులను పైకెత్తండి. ఈ బొటన వేలు చూపుడు వేలు ఇలా తాకించండి. మిగిలిన 3 వేలు స్ట్రైట్ గా ఉండాలి. దీన్ని అంటారు చిన్ముద్ర. రెండు చేతుల్లో చిన్ముద్ర ఉంచి మోకాళ్ళ పైన ఇలా వెళ్ళకిలా ఉంచాలి. అలాగే ఉంచాలి. ఆ చిన్ముద్ర అలాగే ఉండాలి. ఇక పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. మీలో డిసిప్లిన్ ఉంటే నా నుంచి ఒక రకమైనటువంటి ప్రవచనం వస్తుంది. అంటే మీకు నిజంగా మీ అంతరాత్మకు, మీ జీవితానికి, మీ మనసుకు ఏది రావాలో అది వస్తుంది. సంవత్సరముల కొద్దీ మీ అంతర్చేతన, మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ లోపలి మనసు ఏది కావాలనేది తప్పిస్తూ ఉందో, కోరుకుంటూ ఉందో అది మీకు అందుతుంది. చిన్ముద్రలు అలాగే ఉంచి మంచిగా వెన్నెముక కాస్త స్ట్రైట్గా ఉంచి ముఖంలో కాస్త చిన్న చిరునవ్వుతోనే అలాగే కూర్చోండి. నా వైపు చూస్తూ ఉండండి. మీరందరూ చాలా బాగా చెప్పారు. మొదటి గురువు అమ్మ అని, రెండో గురువు నాన్న అని, మూడవ గురువు ఉపాధ్యాయులు అని. జై గురుదేవ అని ప్రతి క్లాసులో ఉపాధ్యాయులు ప్రవేశించేటప్పుడు లేచి నిలబడి ఇప్పుడు మీరంతా చెప్తున్నారు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. రేపటి నుంచి మీరు ఏం చేస్తారంటే గుడ్ మార్నింగ్ సార్, జై గురుదేవ, గుడ్ మార్నింగ్ మేడం, జై గురుదేవ అని చెప్తారు. ఫస్ట్ క్లాస్లో చెబుతారు, సెకండ్ క్లాస్లో చెప్పండి, థర్డ్ క్లాస్లో, ఫోర్త్ క్లాస్లో, ఎన్ని క్లాసులు ఉన్నాయి మొత్తం? అలా కాదు, పీరియడ్స్ 8 పీరియడ్లో కూడా చెప్తారు ఈ విధంగా జై గురుదేవ. ఎందుకంటే ఆ జై గురుదేవ అన్నప్పుడు మీకు వెంటనే మీ అమ్మ నాన్నలు గుర్తుకొస్తారు. చిన్న ప్రశ్న, మీరు ఎంతమందికి ఉంది మీ అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలన్న కోరిక? మీరు ఎంతమందికి ఉంది? 2 చేతులు పైకెత్తండి. చిన్ముద్ర అలాగే వచ్చేది. ఇప్పుడు 2 చేతులు కిందకు తీర్చండి.